హాయ్ ఫ్రెండ్స్, గుడిసా ఘాటి రోడ్ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి. కానీ మొత్తం దిగేటప్పుడు మాకైతే మొత్తం బట్టల నిండా ఒంటి నిండా అయితే మాకైతే దుమ్ము అయితే బాగా అయితే పడ్డది. ఐబ్రోస్ మొత్తం కళ్ళ నిండా మొత్తం డస్ట్ అయితే అయిపోయినాం. మొత్తం బట్టలు మొత్తం ఎర్రగా అయితే కనపడుతున్నాయి. కానీ ఇదే డ్రెస్ అయితే మారేడుమిల్లి అయితే వెళ్ళలేము కాబట్టి మధ్యలో అయితే స్నానం చేసి అయితే వెళ్దామని అయితే అనుకున్నాం. ఒక మంచి ప్లేస్ కోసం అయితే చూసుకుంటూ అయితే వస్తుంటే ఇక్కడైతే ఒక మంచి ప్లేస్ అయితే దొరుకుతుంది. అంటే ఇక్కడ చాలామంది స్నానం చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ ఆగి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయినాం. బాగా చేస్తాం ఇక్కడ. లోతు లేదురా, మంచిగా చేసుకోవచ్చు. వాటర్ ఫాల్స్ కాడ ఎందుకు జనం ఉంటారు ఆడ. ఇక్కడ చేద్దాం, ఆడ పోదాం దిగుదాం. కానీ మనం స్నానం చేసి అంత ఉండకపోవచ్చు. క్రౌడ్ మొత్తం వెచ్చగా ఉంటారు. వాటర్ అయితే చూడడానికి అయితే చాలా నీట్గా క్లీన్గా అయితే ఉన్నాయి. కానీ చాలా చల్లగా అయితే ఉన్నాయి వాటరు. అయినా స్నానం అయితే చేయాలి కాబట్టి ఎలాగలాగా స్నానం అయితే చేసినాం. స్నానం చేసి మొత్తం బ్రష్ చేసేసి ఇక నీట్గా అయితే రెడీ అయ్యి ఇక మారేడుమిల్లికి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక మారేడుమిల్లి పోయి మనం టిఫిన్ అయితే చేసేసి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి మధ్యలో వెళ్ళే దారిలో. అవి 2 చూసుకొని రిటర్న్ అవుతాం. మేమైతే మారేడుమిల్లి అయితే ఎక్కడైతే ఆగైతే టిఫిన్ అయితే చేసినాం. టిఫిన్ చేసిన తర్వాత ఇక మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం. ఎందుకంటే 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి 2 కవర్ చేసుకొని రిటర్న్ అయితే ఐదాం అనుకున్నాం. ఫస్ట్ అయితే జలతరంగానే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. కానీ ఇక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ ఉందంట. అయితే ఇక మళ్ళీ ఎందుకు అని అయితే మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు. డైరెక్ట్ అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని అయితే ఫిక్స్ అయినాం. అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. టికెట్ అయితే 50 రూపీస్. ముగ్గురం అయితే వెళ్ళినాం లోపలికి. జనం అయితే చాలామంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ కొంచెం ఫ్లోటింగ్ ఉండేసరికి క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. అట్లా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాం.
ఫైనల్గా అయితే అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. చూడండి వాటర్ ఫాల్ చాలా బాగుంది. వాటర్ ఫాల్ ఆ క్లైమేట్ కూడా చాలా బాగుంది. అందరూ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము స్నానం చేసినాం కాబట్టి ఆ చలిలో మళ్ళీ మాకైతే అందులో అయితే దిగాలనిపించలేదు. దీనిపైన ఇంకొక వాటర్ ఫాల్ అయితే ఉందంట, చిన్న వాటర్ ఫాల్ అయితే. అది ఇంకా చాలా బాగుందంట వాటర్ ఫాల్ అయితే. మేమైతే అక్కడికైతే పైకి అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు. ఇది చూద్దాం అది ఎలా ఉందో. ఓకే, పైకి అయితే వచ్చేసినాం. ఇది వాటర్ ఫాల్. ఆ కింద వాటర్ ఫాల్ కన్నా ఇది ఇంకా చాలా బాగుంది. కానీ జనం మాత్రం అందరూ కిందే ఉన్నారు. పైకి కొంచెం ఎక్కడం ఇబ్బంది ఉంది కాబట్టి అందరూ పైకి అయితే ఎక్కలేక కింద అయితే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.